ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ కేసీఆర్ హయాంలోనేమో కేవలం వాళ్ళ వెలమ సామాజిక వర్గాన్ని మాత్రమే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చిండు. అదేవిధంగా ఆ తర్వాత రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చిండు తప్ప ఎక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. మైనార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ మారింది. సెకండ్ ప్లేస్లో రెడ్లు ఇప్పుడు మొదటి స్థానంలో వచ్చి రెడ్ల ఆధిపత్యంతో, ఆ తర్వాత గౌడ్లు రెండో స్థానంలో, వెలమలు మూడో స్థానంలో ఉన్నారు. సో అన్ని పదవులు కూడా వీళ్ళకే దక్కుతున్నట్టు చాలా స్పష్టంగా అవుతుంది. నేను రీసెంట్గా జరిగినటువంటి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ కూడా చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక అధికారికి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనం చూస్తాం, అది కూడా రెడ్లకి ఇవ్వడం జరిగింది. అంటే కీలకమైనటువంటి పోస్టులన్నీ కూడా ఆ సామాజిక వర్గానికి ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఏది? అన్ని పోస్టులు ప్రాధాన్యత అగ్రవర్ణాలకైనా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త లొల్లిషురు. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడి పోస్టులు. నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి. అగ్రవర్ణాలకే అన్నింటి ఛాన్స్. సీఎం నుంచి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పోస్టులు ఓసీ రెడ్డిలే. కులగణన ప్రకారం కేటాయింపులు ఏవి అంటూ చూస్తా ఉన్నాం. సో నేను నిన్న కూడా చెప్పిన, రాహుల్ గాంధీ గారు కులగణన అంటూ సామాజిక అంతరాలు లేనటువంటి సమాజం భారతదేశం కోసం నిర్మించాలని చెప్తున్నప్పటికీ కూడా అది ఆచరణలో సాధ్యమైతలేదు. మీరు చెప్తున్నవేమో మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ అడుగులు మాత్రం గడప దాటలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి, ముఖ్యంగా రాహుల్ గాంధీ యొక్క పరిస్థితి. రాహుల్ గాంధీ ఇప్పటికైనా అవలోకనం చేసుకోవాలి. సో మీరు ఒక మాట చెప్తున్నప్పుడు సో ఖచ్చితంగా మీ పాలిత రాష్ట్రాలు ఏవైతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే అక్కడ ఏం జరుగుతోంది, ఓసీలకు ఎన్ని పదవులు వచ్చినాయి, బీసీలకు ఎన్ని పదవులు వచ్చినాయి, ఎస్సీలకు ఎన్ని పదవులు వచ్చినాయి, ఎస్టీలకు ఎన్ని వచ్చినాయి, మైనార్టీలకు ఎన్ని వచ్చినాయి అనేది ఒక్కసారి లెక్క తెప్పించుకుంటే మీకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. ఇటు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో కావచ్చు, లేకపోతే పొలిటికల్ సర్వీస్లో కావచ్చు, నామినేటెడ్ పోస్టులో కావచ్చు, ఎమ్మెల్సీలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో తెలంగాణలోని అత్యధిక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతున్నదని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఈ చర్చ అనేది వాస్తవంగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తే పెద్ద ఎవరు జనాలు నమ్మకపోతుండే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులే ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో దానివల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజుకి దిగజారుతున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ప్రభుత్వంలో తమ సామాజిక వర్గాలకు సరైన ప్రయారిటీ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవులు ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల పోస్టుల భర్తీలో ప్రాధాన్యత లేదని నిరుత్సాహం చెందుతున్నారు. యాదవ ముదిరాజ్ వర్గాలకు మొక్కుబడిగా పోస్టులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక్కడ యాదవ్ ముదిరాజ్ కాదు, మున్నూరు కాపులకు కూడా దక్కలేదు, పద్మశాలకు కూడా దక్కలేదు, మంగలి చాకలి అన్ని వర్గాలకు, బీసీలో ఉన్నటువంటి ఒక గౌడ్ సామాజిక వర్గం కొంతమంది తప్ప, అది కూడా అందరు కాదు, కొంతమందికి ఒక 3-4 పోస్టులు తప్ప మిగతా ఎక్కడ కూడా బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏ కులాలకు కూడా ప్రాధాన్యత దక్కుతలేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారని బీసీ వర్గాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా పార్టీని అధికారులు తీసుకురావచ్చేందుకు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్పై కొట్లాడామని, కానీ పవర్లోకి వచ్చాక తమ వర్గంపై వివక్ష చూపడం ఏమిటని ఓ బీసీ నేత ప్రశ్నించారు. బీసీ కులగణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఓవైపు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి, మరోవైపు తన ప్రభుత్వంలో ఆయా వర్గాలకు సముచిత స్థానం ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. దీనిపై ప్రభుత్వంతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు అసంతృప్తిగానే ఉన్నారు, కానీ పైకి ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారని గాంధీ భవన్ లీడర్లు రగిలిపోతున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపు బాధ్యత హైకమాండ్కు వదిలేయకుండా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం పార్టీ విధానపరమైన నిర్ణయాలు ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ ఓ సీనియర్ నేత వెల్లడించారు. సగం జనాభా ఉన్నా సగం కూడా ఇవ్వలేదు. సో సగంగా కనీసం 10% కూడా ఇవ్వలేదు బీసీలకి. సో ఇదంతా కూడా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణలో 46.25% బీసీలు ఉండగా 15.79% ఓసీ, 17.43% ఎస్సీలు, 10.45% ఎస్టీలు, 10% ముస్లింలు, మైనార్టీలు, బీసీలు, 2.48% ముస్లిం మైనార్టీల ఓసీల జనాభా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీసీలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవ ముదిరా సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ ఓసీలకు ఇచ్చిన పదవులు పోస్టింగ్లో సగం కూడా ఈ వర్గాలకు ఇవ్వలేదని ఆయా లీడర్లకు చెప్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆర్టీఐ కమిషనర్ ఎంపికలో ఒక్క బీసీ కూడా అవకాశం కల్పించకపోవడం దారుణమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా లెక్కల ప్రకారం
పదవులు పోస్టింగ్లు ఇవ్వాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెడ్డిలకు 50, యాదవులకు 2. ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. సీఎం నుంచి ఆర్టీఎస్ చీఫ్ కమిషనర్ దాకా 50 కీలక పదవులు వారే ఉన్నారు. ఇక ఓసీ కమ్మలో 10 మంది, వేలమలో 2, ఓసీ బ్రాహ్మణులో 7, ఓసీ రాజులు 1, ఓసీ ఆర్యవైశ్య 3, మున్నూరు కాపు నుంచి 8 మందికి కీలక పదవుల్లో ఛాన్స్ లభించింది. ఇక ముదిరా సామాజిక వర్గం నుంచి 3, పద్మశాలిలో 4, గౌడ్లలో 12, ఎస్సీ మాదిగలో 11, ఎస్సీ మాలలో 9, ఎస్టీ లంబాడలో 5, ఎస్టీ కోయలో 2, ఎస్టీ ఎరుకలో 1, బీసీ కుర్మలో 2 ఛాన్స్ రాగా ముస్లిం నుంచి 12, క్రిస్టియన్ నుంచి 1, బీసీ రజక నుంచి 2, వడ్డర్ నుంచి 2, పెరిక నుంచి 1, యాదవ్ నుంచి కేవలం 2 మాత్రమే అవకాశాలు లభించింది. ఇందులో కేబినెట్ మంత్రులతో పాటు చైర్మన్లు, కమిషన్లు, లీగల్ సెల్స్, అదేవిధంగా కార్పొరేషన్, యూనివర్సిటీలు, వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇతర నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని అంటా ఉన్నారు. గతంలో యాదవులకు ఇలా. సో మొత్తానికైతే యాదవులకు, ముదిరాజులకు, అన్ని వర్గాలు, బీసీలో ఉన్న చాలా వర్గాలు కూడా అన్యాయం జరుగుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ తేరుకొని సామాజిక సమతుల్యత పాటించే విధంగా మీ ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ మనుగడ రేపు బీసీలు కాంగ్రెస్ను పెద్ద ఎత్తున పట్టించుకోరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్